Good morning, all of you. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Samalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Today, I will discuss about second BSc groups MPCS and MSCS in this subject Computer Science. Subject name Data Structures using Java. Data structures using Java. In this, our first topic, what is data type? What is data type and types of data types, and also what is data structure? What are the types of data structures? What are the types of data structure? Okay. First of all, what is data type? First, what is data? Data means a value. It may be a number or character. Collection of data are frequently organized into hierarchy fields, records and files. Okay, that means data అనేది ఒక వాల్యూ. ఇది నెంబర్ అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు. ఓకే, కలెక్షన్ ఆఫ్ డేటా ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆర్గనైజ్డ్ ఇంటూ హైరార్కీ ఫీల్డ్స్, రికార్డ్స్ అండ్ ఫైల్స్లోను, రికార్డ్స్లోను, దీల్స్లోను మనం ఫ్రీక్వెంట్గా ఆర్గనైజ్ చేయబడతాయి ఈ డేటా అనేది, కలెక్షన్ ఆఫ్ డేటా అనేది. ఓకే, వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్ అంటే సబ్జెక్టు యాక్చువల్గా డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ జావా. అంటే అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? Data structure is collection of data elements in a organized manner in a specific manner. Organized in a specific manner. That means డేటా అనేది అంటే మనం ఎంటర్ చేసే డేటా అనేది ఒక డేటా కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక స్పెసిఫిక్ మేనర్లో డేటా స్ట్రక్చర్ని మనం డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఏంటంటే డేటా టైప్. అసలు వాట్ ఈస్ డేటా టైప్? ఆల్రెడీ డేటా టైప్ అనేది మనకి జావా ఇప్పుడు థర్డ్ సెమ్లో కానీ సెకండ్ సెమ్లో కానీ వచ్చింది. ఏంటి డేటా టైప్ అంటే? ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ డేటా దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. ఓకే, మనం డిఫరెంట్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్లో మనం ఏ టైప్ ఆఫ్ డేటాని యూజ్ చేస్తున్నామో ఆ టైప్ ఆఫ్ డేటానే మనం డేటా టైప్ అంటాం. ద డేటా టైప్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డేటా దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. Every variable in Java has a data type which tells the compiler what type of variable it has and what type of data it is going to store. These are the data type specifies the size and type of values. Okay, data every variable ki kuda mana storage location and every variable ki kuda in Java హ్యాజ్ ఏ డేటా టైప్. ఒక డేటా టైప్ ఉంటుంది విచ్ టెల్స్ ఏం చెప్తుంది కంపైలర్కి? వాట్ టైప్ ఆఫ్ వేరియబుల్ మనం ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ని మెన్షన్ చేసామో అండ్ వాట్ టైప్ ఆఫ్ డేటా ఏ టైప్ ఆఫ్ డేటాని ఎంటర్ చేసామో అనేది స్టోర్ అయ్యింది అనేది ఈ డేటా టైప్ అనేది మనకి చెప్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అంటే యాక్చువల్లీ there are two types of data types: primitive data types, non-primitive data types. Data types in Javaలో two types of data types ఉంటాయి. ఫస్ట్ ది ప్రిమిటివ్ డేటా టైప్, నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్లో 3 టైప్స్: బులియన్ టైప్, క్యారెక్టర్ టైప్, న్యూమరిక్ టైప్. ఓకే, అలాగే నాన్ ప్రిమిటివ్లో స్ట్రింగు, ఆబ్జెక్టు, ఎరేసు అండ్ ఎక్సెట్రా చాలా ఉంటాయి. ఓకే, నాన్ ప్రిమిటివ్. ఈ ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్లో మళ్ళీ బులియన్ డేటా టైప్ బులియన్ అనే వేరియబుల్ యూజ్ చేస్తాము. క్యారెక్టర్ డేటా టైప్ సిహెచ్ఆర్ క్యార్ అని చెప్పి యూజ్ చేస్తాము. నెక్స్ట్ న్యూమరిక్ డేటా టైప్ని 2 టైప్స్ ఉంటాయి న్యూమరిక్ డేటా టైప్లో: ఇంటీజర్ డేటా టైప్, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్. ఇంటీజర్ డేటా టైప్లో బైట్, షార్ట్, ఇంటూ లాంగ్ 4 టైప్స్. నెక్స్ట్ floating data type, it has 2 types: float, double. Okay, data types classified into 2 types, that is primitive data type and non-primitive or referential data type. First, primitive data type. Primitive data types are
ఓన్లీ సింగిల్ వాల్యూస్ అండ్ హ్యావ్ నో స్పెసిఫిక్ క్యాపబిలిటీస్. అంటే ఒకే వాల్యూని స్టోర్ చేసుకుంటాయి, ఒకే వాల్యూని మెన్షన్ చేస్తాము ప్రిమిటివ్ డేటా టైప్లో. ఇది ప్రిమిటివ్ డేటా టైప్స్కి ఏమేమి వస్తాయంటే ద ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇంక్లూడ్ బూలియన్, క్యార్, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్. చెప్పాం కదా, క్యారెక్టరు, ఇంటీజరు, నెక్స్ట్ బులియన్ని బులియన్లో చూపిస్తాము, క్యారెక్టర్ని క్యార్లో. నెక్స్ట్ ఇంటీజర్ డేటా టైప్స్ 2 టైప్స్ ఉంటాయి, ఇంటీజర్ డేటా టైప్స్ అండ్ న్యూమరికల్ డేటా టైప్స్. న్యూమరికల్ డేటా టైప్స్ 2 టైప్స్ ఉంటాయి, ఇంటీజర్ డేటా టైప్, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. ఇంటీజర్ డేటా టైప్స్లో బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫ్లోటింగ్ డేటా టైప్స్లో ఫ్లోట్, డబుల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ బులియన్ డేటా టైప్. బులియన్ డేటా టైప్ అనేది ఏం చూద్దాం. ద బులియన్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ either 2 possible values, that is true or false. True or false. Boolean data types are stored in 2 values, 2 possible values, that is true or false. First, Boolean data type is used to store 2 possible values, that is true or false. True or false అని చెప్పి తీసుకుంటాము. It represents only 1 bit of information. ఒక బిట్టే తీసుకుంటుంది ఇన్ఫర్మేషన్. ఓకే, బులియన్ అనేది ఎలా మెన్షన్ చేస్తామంటే బులియన్ అనే వర్డ్ తోటి అండ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు either ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి తీసుకుంటాము. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బులియన్ ఈక్వల్ 1 ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకున్నాం అలా. నెక్స్ట్ క్యారెక్టర్ వాల్యూని క్యార్ అనే డేటా టైప్తో మెన్షన్ చేస్తాం. ఈ క్యార్ అనే డేటా టైప్ని ఇట్ ఈస్ ద 16-bit యూనికోడ్ క్యారెక్టర్. దట్ మీన్స్ ఇది 16-bit స్టోరేజ్ స్పేసు 16-bit తీసుకుంటుంది. దీన్ని ఎలా మెన్షన్ చేస్తామంటే క్యార్, CHER క్యార్, క్యారెక్టర్ వేరియబుల్ నేమ్, ఓకే తో మెన్షన్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ నేమ్ CHER అని చెప్పేసి ఏదో వేరియబుల్ నేమ్ తీసుకుంటాం. నెక్స్ట్ అది ఓన్లీ క్యారెక్టర్స్నే తీసుకుంటుంది. ఓకే, ఈ క్యారెక్టర్ని ఏంటంటే సింగిల్ కోట్స్లో మెన్షన్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ బైట్. ద బైట్ డేటా టైప్ ఈజ్ an 8-bit 2's complement integer. Its values range lies between -28 to 127. -128 to 127. అంటే బైట్ డేటా టైప్ అనేది 8-bit 2's complement integer. ఇట్స్ వాల్యూ రేంజ్ ఏముంటుంది, -128 నుంచి 127 వరకు ఉంటుంది వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ బైట్ A ఈక్వల్ టు 10, బైట్ B ఈక్వల్ టు -20. అంటే దీని రేంజ్ -128 నుంచి 127 వరకు మాత్రమే మనం మెన్షన్ చేస్తాము. ఇది 8-bit స్పేస్ని తీసుకుంటుంది. నెక్స్ట్ షార్ట్. The short data type is a 16-bit signed 2's complement integer. Its value range between -32,768 to 32,767. ఓకే, దీనికి అంటే షార్ట్ అనే డేటా టైపు 16-bit స్పేస్ని తీసుకుంటుంది. అంటే 16-bit స్టోరేజ్ వాల్యూని తీసుకుంటుంది. దీని వాల్యూ యొక్క రేంజ్ -32,768 నుంచి 32,767 వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ అనే వర్డ్ని యూజ్ చేసి S ఈక్వల్ టు 10,000 అని, లేదా R ఈక్వల్ టు -5,000 అని. అంటే వాల్యూ యొక్క రేంజ్ -32,768 నుంచి టు 32,767 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇంట్ డేటా టైప్. ఓకే, బైట్, షార్ట్, ఇంట్ డేటా టైప్ అనేది చూడండి. ద ఇంట్ డేటా టైప్ ఈజ్ 32-bit signed 2's complement integer. Its value range between -2^31 to -2^31-1. అంటే దీని యొక్క రేంజ్, ఇంటీజర్ యొక్క రేంజ్, ఇంట్ అనే డేటా టైప్ యొక్క రేంజ్ 32-bit 2's complement integer. దీని యొక్క రేంజ్ -2^31 నుంచి -2^31-1. ఓకే,
ఇది ఇంటీజర్ యొక్క వాల్యూ, అంటే ఇంట్ అనే డేటా టైప్ యొక్క రేంజ్ 32 బిట్ స్పేస్ సైన్ టూస్ కాంప్లిమెంట్ ఇంటీజర్ అంటాం దీని యొక్క వాల్యూ యొక్క రేంజ్ -2^31 to 2^31 వరకు ఉంటుంది. దీని రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ ఏ ఈక్వల్ టు 1 lakh లేదా ఇంట్ బి ఈక్వల్ టు -22 lakhs ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ లాంగ్ డేటా టైప్. ద లాంగ్ డేటా టైప్ ఈజ్ ఏ 64-bit 2's complement integer. Okay, its value range lies between -2^63 to 2^63 -1 వరకు ఉంటుంది. లాంగ్ ఏ ఈక్వల్ టు మనం ఎంత రేంజ్ అయినా తీసుకోవచ్చు దీంట్లో అయితే. ఓకే, మైనస్ నుంచి ప్లస్ కూడా రేంజ్ లాంగ్ తీసుకుంటే కనుక డేటా టైప్ని, అంటే డేటా టైప్ యూజ్ చేసినప్పుడు లాంగ్ యూజ్ చేస్తే మనం ఎంత వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ స్టోరేజ్ స్పేస్ యొక్క రేంజ్, ఇప్పుడు న్యూమరికల్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఇంటీజర్ వాల్యూస్లో ఫస్ట్ బైట్ అనేది 8-bit 2's complement ఇంటీజర్ని తీసుకుంటుంది. నెక్స్ట్ షార్ట్ 32-bit 2's complement ఇంటీజరు. నెక్స్ట్ షార్ట్ అనేది 16-bit సైన్ 2's complement ఇంటీజరు. ఇంట్ అనేది 32-bit సైన్ 2's complement ఇంటీజరు. లాంగ్ అనేది 64 2's complement ఇంటీజర్ని తీసుకుంటుంది. ఓకే, ఇది ఇంటీజర్ యొక్క టైప్స్. ఇంటీజర్ టైప్స్లో బైట్, షార్ట్, ఇంటు, లాంగ్. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ అంటే పాయింట్స్. నెక్స్ట్ అంటే దీని యొక్క రేంజ్ ఎలా ఉంటుందంటే, ఇది ఫ్లోట్ డేటా టైప్ అనేది ఇట్ ఈస్ ఏ సింగిల్ ప్రెసిషన్, అంటే 32-bit 64-bit దీంట్లో ఉంటుంది. ఫస్ట్ 32-bit ఏంటంటే 34-bit, దీని యొక్క రేంజ్ అన్లిమిటెడ్. ఫ్లోటింగ్ పాయింట్ అనేది అన్లిమిటెడ్, బట్ ఆ ఫ్లోట్ యొక్క వాల్యూ ఏంటంటే f1 ఈక్వల్ టు 243 - 5f, అంటే మనకి 754 వరకు రేంజ్ ఉంటుంది. అదే డబుల్ అయితే 64-bit వాల్యూని తీసుకుంటుంది. ఓకే, దీని రేంజ్ కూడా అన్లిమిటెడే. డబుల్ ఫ్లోట్ రెండు అన్లిమిటెడే. డబుల్ ఏంటంటే ఎక్కువ రేంజ్ ఉన్న వాల్యూని 64-bit వాల్యూని తీసుకుంటుంది. నెక్స్ట్ ఫ్లోట్ అనేది 32-bit వాల్యూని తీసుకుంటుంది. ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ మీన్స్ primitive data types classified as 4 types: boolean, character, integer, boolean, character, numerical. Actually 3 types: boolean, character, numerical data types. Boolean data type only we can mention on boolean keyword. Character data type we can mention only char keyword. Next, numerical data types are 2 types: integer data types and floating data types. Integer data types are integer data types again 4 types, that is byte, short, int and long. Byte means byte is the 8-bit 2's complement integer. Next, short is the 16-bit 2's complement integer, and int is the 32-bit 2's complement integer. Next, long, it is the 64-bit 2's complement integer. Next, floating point data type. Floating data types are 2 types: float, double. Float is a single precision 32-bit floating point integer, and double is a 64-bit floating point integer. Floating point number. Okay, these are the 2 types of numerical data types. Next, non-primitive data type. What is non-primitive data type? Non-primitive data type means it will be contain memory address of variable value, because the reference type want to store the variable value directly in memory. Okay,
Non-primitive data types are called reference data types because they refer to objects. ఓకే, ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనేది దానికంటూ ఒక మెమరీ అడ్రస్ ఉంటుంది. ఎప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్కి అయితే సింగిల్ వాల్యూ ఉంటుంది, దానికంటూ అడ్రస్ ఏమి ఉండదు. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్కి ఎవ్రీ వేరియబుల్కి కూడా సమ్ అడ్రస్ ఉంటుంది. బికాస్ దే రిఫరెన్స్ టైప్, ఒక రిఫరెన్స్ టైప్ డేటా టైప్ అంటూ ఉంటుంది. Non-primitive data types are called as reference data types because they refer to objects. Next, the non-primitive data types includes strings, objects, arrays, classes, etc. Non-primitive data types ఏమేమి ఉంటాయి? స్ట్రింగ్స్, ఆబ్జెక్ట్స్, ఎరేస్, క్లాసెస్, ఇలా ఇవన్నీ కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి వస్తాయి. రెఫరెన్స్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్స్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, రెఫరెన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేయాలంటే, అంటే ఇప్పుడు ప్రతి వేరియబుల్కి అడ్రస్ ఉంటుంది అన్నాం కదా, ఆ అడ్రస్ని క్రియేట్ చేయడానికి మనం ఏం డిఫైన్ చేస్తామంటే కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేస్తాం. ఓకే, రెఫరెన్స్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్ ఆఫ్ ఏ క్లాస్. క్లాస్లో కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తాము. ఓకే, ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కంటైన్స్ మెమరీ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ వాల్యూ బికాస్ ద రెఫరెన్స్ టైప్ won't store the variable value directly in memory. Non-primitive data type are called as reference data types because they refer to objects. Okay, next, every reference values are created using defined constructors of a class. ఫస్ట్ దీంట్లో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఫస్ట్ స్ట్రింగ్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఎన్ ఎరే ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, ఎరే అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఎంటర్ చేయడానికి స్ట్రింగ్ని యూజ్ చేస్తాము. ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఎంటర్ చేయాలంటే, అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఎంటర్ చేస్తాం. నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఎంటర్ చేయడానికి మనం యూజ్ చేసే డేటా టైప్ ఎరేస్ని యూజ్ చేస్తాం కదా. ఆ ఎరేస్ని, అంటే ఇప్పుడు స్ట్రింగ్ని డిఫైన్ చేయాలంటే స్ట్రింగ్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఎన్ ఎరే ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే స్ట్రింగ్ టైప్ అంటే స్ట్రింగ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు సమ్ డబుల్ కొటేషన్స్లో సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్స్ని రాస్తాము. ఓకే, ఇది అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే స్ట్రింగ్ టైప్ స్ట్రింగ్ వేరియబుల్ ఈక్వల్ టు సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఈక్వల్ టు str, స్ట్రింగ్ అనేది కీవర్డ్. నెక్స్ట్ str ఈక్వల్ టు str అనేది స్ట్రింగ్ వేరియబుల్ నేము ఈక్వల్ టు దిస్ ఈజ్ డేటా స్ట్రక్చర్ ప్రోగ్రామ్ అని చెప్పి రాసాను చూడండి డబుల్ కొటేషన్స్లో. అది స్ట్రింగ్ డేటా టైప్. Next, class. A class is a user defined blueprint from which objects are created. It represents set of properties, methods that are commonly used to all objects of one type. Okay, class అనేది blueprint from every object, అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ని మనం క్లాస్ అంటాం. క్లాస్ ఈజ్ ద యూజర్ డిఫైన్డ్ బ్లూ ప్రింట్ ఫ్రమ్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. ఏ ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ అయినాయో వాటి యొక్క బ్లూ ప్రింటే మనం క్లాస్ అని తీసుకోవచ్చు. ఇట్ రిప్రజెంట్స్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్. ఇది ఏంటంటే క్లాస్ అనే సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని కలిగి ఉంటుంది. ఓకే, దట్ ఆర్ కామన్లీ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ వన్ టైప్. అన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఒకే టైప్ని, అంటే ఒకే డేటా టైప్ని మెయింటైన్ చేస్తాయి. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ఈజ్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఏ క్లాస్ కన్సిస్ట్స్ ఆఫ్ స్టేట్ అండ్ బిహేవియర్ and identity. State represents attributes of an object, behavior represents method of an object, identity gives a unique name to an object. Okay, object అనేది it is just instance of the class. Object అనేది స్టేట్ టు బిహేవియర్ అండ్ ఐడెంటిటీని కలిగి ఉంటుంది. స్టేట్ అనేది ఇట్ ఈస్ ద యాట్రిబ్యూట్స్, దట్ మీన్స్ ప్రాపర్టీ. ఎవ్రీ స్టేట్ మీన్స్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీని స్టేట్ అంటాము. నెక్స్ట్ బిహేవియర్ రిప్రజెంట్స్ మెథడ్స్, దాటి యొక్క మెథడ్స్ని మనం బిహేవియర్ అంటాం. నెక్స్ట్ అంటే యాక్షన్, బిహేవియర్ మీన్స్ యాక్షన్, యాట్రిబ్యూట్ మీన్స్ ఇది ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్. దట్ మీన్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ మీన్స్ ఇట్ ఈస్ ద వన్ ఎంటిటీ, ద రియల్ టైమ్ ఎంటిటీ.
ఆబ్జెక్ట్ మీన్స్ రియల్ టైమ్ ఏంటి, దాని యొక్క రిప్రజెంట్స్ అట్రిబ్యూట్స్, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, నెక్స్ట్ మెథడ్స్, దాని యొక్క బిహేవియర్ యాక్షన్స్ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఐడెంటిటీ గివ్స్ ఏ యూనిక్ నేమ్, దానికంటూ ఒక నేమ్ ఉంటుంది ఆబ్జెక్ట్ నేమ్, ఆ నేమ్ తీసుకుంటాం. ఐడెంటిటీ గివ్స్ ఏ యూనిక్ నేమ్ ఇన్ టు ఎన్ ఆబ్జెక్ట్స్. ఓకే, దీస్ ఆర్ ద ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఎరేస్. An array is a group of same data type variables that are referred to by a common name. In Java, all arrays are dynamically allocated. అంటే array అనేది గ్రూప్ ఆఫ్ సేమ్ డేటా టైప్ వేరియబుల్స్. అంటే మనం ఒక సేమ్ డేటా టైప్ వేరియబుల్ సీక్వెన్షియల్గా ఒకే మెమరీ లొకేషన్స్లో మనం స్టోర్ చేయడానికి యూజ్ చేసేది ఎరేస్ని యూజ్ చేస్తాం. Okay, an array is a group of same data type variables that are referred to by a common name. ఒకే నేమ్తో నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మనం నెంబర్ ఆఫ్ వాల్యూస్ని సేమ్ డేటా టైప్ వాల్యూస్ని మనం ఎంటర్ చేయడానికి యూజ్ చేసే డేటా టైప్ ఎరే. ఓకే, ఇన్ జావా ఆల్ ఎరేస్ ఆర్ డైనమికల్ ఎలొకేటెడ్. మనం జావాలో ఏంటంటే డైనమికల్గా మనం స్టోరేజ్ స్పేస్ అవ్వలేకుండా డైనమికల్గా ఎలొకేట్ అయిపోతుంది. ఇది మెయిన్ మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ మెయిన్ డేటా టైప్స్ ఆర్ 4 టైప్స్: స్ట్రింగ్, ఆబ్జెక్ట్, క్లాస్ అండ్ ఎరే. ఫస్ట్ స్ట్రింగ్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఎన్ క్యారెక్టర్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అంటాము. ఈ స్ట్రింగ్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఎరే ఆఫ్ క్యారెక్టర్స్. ఎరేస్లో యూజ్ చేసుకుని, ఎరే అంటే ఏంటి, ఎరే ఇస్ ద సేమ్ డేటా టైప్. It can store the same data type collection of values. So collection of characters అన్ని సేమ్ డేటా టైపే కాబట్టి సేమ్ డేటా దీన్ని ఎరేస్లో మెన్షన్ చేస్తాం స్ట్రింగ్ని. స్ట్రింగ్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఎన్ ఎరే ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, స్ట్రింగ్ని డిఫైన్ చేయాలంటే స్ట్రింగ్ str ఈక్వల్ టు సమ్ స్ట్రింగ్ నేమ్, అంటే స్ట్రింగ్ నేమ్ ఇస్తాం, సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్స్ అన్నమాట. నెక్స్ట్ క్లాస్ ఈజ్ ద user defined data type. User defined data type means user defined blueprint from which objects are created. ఏ ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ అయ్యి ఉన్నాయో ఆబ్జెక్ట్స్ యొక్క బ్లూప్రింటే క్లాస్. ఓకే, ఇట్ రిప్రజెంట్స్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని కలిగి ఉండి దట్ ఆర్ కామన్ టు ఆల్ ఆబ్జెక్ట్స్. అన్ని ఆబ్జెక్ట్స్కి కూడా కామన్గా అదే బిహేవియర్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ని ఆబ్జెక్ట్ అంటాము. ఎన్ ఆబ్జెక్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ స్టేట్, బిహేవియర్ అండ్ ఐడెంటిటీ. ఆబ్జెక్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ స్టేట్, బిహేవియర్ అండ్ ఐడెంటిటీ. State represents attributes of an object, behavior represents methods of an object, identity gives a unique name to an object. State ante it is an attribute means property of an object, behavior means it is a method, that means action of an object. Identity means name of the object, అంటే ఒక ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడం కోసం దానికంటూ ఒక యూనిక్ నేమ్ ఇస్తాము, ఆ నేమ్నే మనం ఐడెంటిటీ అంటాం. దీన్ని కలిగి ఉంటుంది ఏంటి ఆబ్జెక్ట్ అనేది. ఓకే, నెక్స్ట్ ఎరే ఈజ్ ఎన్ గ్రూప్ ఆఫ్ సేమ్ డేటా టైప్ వేరియబుల్, గ్రూప్ ఆఫ్ సేమ్ డేటా టైప్ వేరియబుల్స్ని దట్ ఆర్ రెఫర్ టు బై ఏ కామన్ నేమ్ కలిగి ఉంటాయి. ఇన్ జావా ఆల్ ఎరేస్ ఆర్ డైనమికల్గా ఎలొకేట్ అయి ఉంటాయి. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఈజ్ ద special kind of data type whose behavior is defined by a set of values and set of operations. The keyword abstract is used as we can use these data types, we can perform different operations. Okay, the definition of abstract data type only mentions what operations are to be performed but not how these operations will be implemented. It is called abstract because it gives an implementation independent view. It does not specify how data will be organized in memory and what algorithms will be used for implements the operations. Some examples are abstract data types are stack, queue and linked lists. Okay, abstract data type అనేది it is the special kind of data type. ఇది ఒక special kind of data type whose behavior is defined by a set of values. అది set of values ని కలిగి ఉండి అండ్ set of operations ని చేస్తుంది. ఓకే,
it is defined as behavior is defined by a set of values and set of operations. అంటే సపోజ్ స్టాక్ తీసుకున్నారు అనుకోండి, స్టాక్ అనేది నెంబర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేస్తాము, అది ఒక పర్టికులర్ సిమాంటిక్ వేలో మనం స్టోర్ చేస్తాం. అలాగే క్యూని కానీ లింక్డ్ లిస్ట్ కానీ ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ డేటా టైప్లోకి వస్తాయి. The keyword abstract is used as we can use these data types. We can perform different operations. Keyword abstract అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. ఈ డేటా టైప్స్కి abstract అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. The keyword abstract is used as we can use these data types. We can perform different operations. and different operationsని చేస్తాయి. Next. The definition of the abstract data type only mentions what operations are to be performed but not how these operations will be implemented. Okay, abstract data type అనేది మేము మెన్షన్ చేస్తామంటే ఏ ఆపరేషన్ చేయాలో మనం పెర్ఫామ్ చేస్తుంది అనేది చూపిస్తుంది, బట్ నాట్ హౌ దీస్ ఎలా ఆపరేషన్ చేస్తుంది అనేది ఇంప్లిమెంటేషన్ అనేది మనకు కనపడదు. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ బికాస్ ఇట్ గివ్స్ యాన్ ఇంప్లిమెంటేషన్ ఇండిపెండెంట్ వ్యూ. అది దాని యొక్క ఇండిపెండెంట్ వ్యూలో ఇంప్లిమెంట్ చేస్తుంది. అది ఎలా ఆపరేట్ చేస్తుంది అనేది మనకి చెప్పదు. ఏ ఆపరేషన్ చేయాలో మాత్రం అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ చెప్తుంది. నెక్స్ట్, it does not specify how data will be organized in memory and what algorithms will be used for implements the operations. ఇది స్పెసిఫై చేయదు ఏంటి, హౌ డేటా విల్ బి ఆర్గనైజ్డ్, ఎలా డేటా అనేది ఆర్గనైజ్ చేయబడింది అనేది మెమరీలో చెప్పదు. అండ్ వాట్ ఆల్గరిథమ్స్ విల్ బి యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంట్స్ ద ఆపరేషన్స్, ఏ ఆల్గరిథమ్స్ ఇంప్లిమెంట్ చేసాం అనేది కూడా చెప్పదు. ఓకే, ఇట్స్ డస్ నాట్ స్పెసిఫై హౌ డేటా విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ మెమరీ, మెమరీలో డేటా ఎలా ఆర్గనైజ్ చేయబడింది అనేది కానీ, లేదా వాట్ ఆల్గరిథమ్స్, ఏ ఆల్గరిథమ్స్ యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేసాం అనేది చెప్పదు. స్టాక్స్కి, క్యూస్కి, లింక్డ్ లిస్ట్కి ఆల్గరిథమ్స్ అంటూ ఉండవు కాబట్టి అది అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ యొక్క ఎగ్జాంపుల్స్. ఇది అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. ఓకే, సింప్లీ డేటా టైప్స్ ఆర్ two types: primitive data type, non-primitive data type. Primitive data types are three types: Boolean data type, character data type, and numerical data type. Okay, ఇప్పుడు Boolean data types it values are either true or false. టూ వాల్యూస్ని, పాసిబుల్ వాల్యూస్ని కలిగి ఉంటుంది. టూ పాసిబుల్ వాల్యూస్ని కలిగి ఉంటుంది, either true or false. And character data types are, it is the only single character data type. that means దీన్ని మనం char అనే కీవర్డ్ యూజ్ చేస్తాము char డేటా టైప్కి. నెక్స్ట్, numerical data types. Numerical data types are classified into two types. Again, two types. These are integer data types, floating data types. Integer data types are four types. That is byte, short, int, long. Byte data type is a 8-bit 2's complement integer. Short data type, it is a 16-bit 2's complement integer. Next, int data type, it is a 32-bit 2's complement integer. And also long data type, it is a 16-4-bit 2's complement integer. అలాగే ఫ్లోటింగ్, నెక్స్ట్ సెకండ్ టైప్ న్యూమరికల్ డేటా టైప్స్లో సెకండ్ టైప్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్. ఈ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ టూ టైప్స్: ఫ్లోట్, డబుల్. ఫ్లోట్ డేటా టైప్ is the single precision 32-bit floating point integer. These are the 32-bit floating point. And double is a double precision 64-bit floating point. Okay, these are the primitive data types. Non-primitive data types are, it will contain the memory address of variable value. ఓకే, నా ప్రిమిటివ్ డేటా టైప్స్ మెమరీ అడ్రస్ని చూపించవు. ఇది మెమరీ అడ్రస్ని, వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ని మనకి చూపిస్తాయి. సో ది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రెఫరెన్స్ డేటా టైప్స్. ఎందుకంటే దానికంటూ ఒక రెఫరెన్స్ అడ్రస్ని చూపిస్తుంది కాబట్టి రెఫరెన్స్ డేటా టైప్స్.
The non-primitive data types includes strings, objects, arrays, classes, etc. Okay. Next, reference variables are created using defined constructions of a class. Reference variables ni construction use chesi create chestamu. Next, string data types are defined as array of strings. Arrays lo define chestam strings అనేవి. నెక్స్ట్ అలాగే క్లాస్ అనేది ఇట్ ఈస్ ద యూజర్ డిఫైన్ డేటా టైప్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ అయ్యి ఉన్నాయి అనేది బ్లూ ప్రింటే మనకి క్లాస్ ఈజ్ ద క్లాస్ రిప్రజెంట్స్ a set of properties and methods that are to all objects in a type. Okay, one type అన్ని ఆబ్జెక్ట్స్ని కూడా ఒకే టైప్లో యాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ is the instance of the class. An object consists of state, behavior and identity. ఆబ్జెక్ట్ అనేది ఏమేమి కలిగి ఉంటుంది? స్టేట్, బిహేవియర్, ఐడెంటిటీని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ద స్టేట్ మీన్స్ attributes of an object, behavior means it represents the methods of an object, and identity means unique name of an object. Next, arrays. An array is a group of same data type variables that are referred to by a common name. Array అనేది కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని కలిగి ఉంది, ఒకే డేటా టైప్ని కలిగి ఉండి దానికి సేమ్ ఒకే కామన్ నేమ్ని కలిగి ఉంటుంది. ఓకే, ఇన్ జావా ఆల్ arrays are dynamically allocated. Next, abstract data type. Abstract data type is a special kind of data type. In this it is defined a set of values and set of operations. Okay, దీన్ని abstract అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. It does not specify how data will be organized in memory and what algorithm will be implemented the operations. ఇది ఏ ఆల్గరిథమ్స్ని ఇంప్లిమెంట్ చేసామో లేదా ఎలా ఆర్గనైజ్ అయ్యి ఉంది అనేది చెప్పదు. ఇది ఓన్లీ మనకి ఆపరేషన్స్ని అండ్ వాల్యూస్ని డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్, అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము దీంట్లో. నెక్స్ట్, వాట్ ఆపరేషన్స్ ఆర్ టు బి పెర్ఫార్మ్డ్ బట్ నాట్ హౌ దీస్ ఆపరేషన్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్. అంటే ఏ ఆపరేషన్స్ ఎలా ఆపరేట్ అవుతున్నాయని చెప్పదు, వాట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలనేది చెప్తుంది అబ్స్ట్రాక్ట్ అనేది. దీనికి అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అని యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్. It is called abstract because it gives you an implementation చూపిస్తుంది, ఇండిపెండెంట్ వ్యూలో చూపిస్తుంది. It does not specify how data will be organized in memory and what algorithms will be used for implements the operations. Next, some of the examples of abstract data types are stack, queue, linked list, etc. These are the three abstract data types. Okay, ఇది ఇప్పుడు దాకా మనం చెప్పింది ఏంటంటే మనం డిస్కస్ చేసింది వాట్ ఈజ్ డేటా టైప్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అండ్ ఆల్సో వాట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. వాట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, వాట్ ఆర్ ద యూజ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఓకే.